బావా ఏంటది? ఏంటేంటి? ఏంటిది? ఏంటి మరకలు? లిఫ్ట్ ఇస్తే ఇలా లిప్స్టిక్ మరకలు అంటుతాయా? స్ప్రో తప్పి పడిపోయిందన్నానుగా. తనని పట్టుకున్నప్పుడు అంటిందేమో. దాన్ని ఇష్యూ చేస్తావేంటి? ఎవరు మెసేజ్ పెట్టింది? ఆ హార్తేనా? మనం రావటం ఎవరైనా చూసారా అని అడుగుతుందా? ఏ ఫోన్ రింగ్ అయితే అదేనా అని నన్ను అడుగుతావేంటి? అదేనా అని ఓ అనుమానమేనా? తను తప్ప నాకు ఇంకెవరు ఫోన్ చేయరా, మెసేజ్ పెట్టరా? అనుమానించినంత కాలం అవతలి మనుషుల్ని అర్థం చేసుకోలేదు. చూడు స్వర్ణ, నా మనసు మార్చుకున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. లేనిపోని రాద్ధాంతాలు చేసి నాకు పిచ్చి పట్టేలా చెయ్యకు. పిచ్చి పట్టటం కాదు, కొట్టిన పిచ్చిని వదిలించాలనే నా ప్రయత్నం. నిన్ను సమాధానపరచడం నా వల్ల కాదు. నిజం ఇవాళ కాకపోతే రేపు నీకే తెలుస్తుంది. రేపు ఎల్లుండి కాదు, ఇప్పుడే ఈ క్షణమే నాకు తెలియాలి. అమ్మమ్మా, ఏయ్ అమ్మమ్మా, ఎందుకే పిలుస్తున్నావు? ఉంటూ చెప్తా నీ సంగతి. అమ్మమ్మా, అమ్మమ్మా. రావే, నీ సంగతి ఏంటో ఇప్పుడే తెలుస్తాను. రా. స్వర్ణ, మా నాన్నమ్మకి. ఏమిటి స్వర్ణ? ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవే, ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమవ్వడు ఏంటమ్మమ్మ గారు? ఈవిడి గారు మళ్ళీ సాకేతో తిరుగుళ్ళు మొదలు పెట్టింది. ఏంటి అని అడుగుతుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఇందాకే సాకేత్ కారులో ఈవిడి గారిని తీసుకొచ్చాడు. ఏంటి బాబా ఇది అంటే ఈయన గారేమో ఏదేదో మాట్లాడుతున్నారు. ఈవిడేమో మా ఇష్టం నీకేంటని వాగుతుంది. పైగా అలా సాధిస్తా ఇలా సాధిస్తా అంటూ రంకెలు వేస్తుంది. నా మీద ఎదురు తిరిగి మాట్లాడుతుందమ్మమ్మ గారు. తేల్చేయమ్మమ్మ, ఈవిడ గారి సంగతి ఈయన గారి సంగతి ఇప్పుడే తేల్చేయి. కళ్ళు కప్పి తిరిగే దొంగ నాటకాలకి ముగింపు పలికి మెడబట్టి బయటికి గెంటేయండి అమ్మమ్మ గారు. ఎందుకే సీత? ఎందుకు? అదొచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇలా తయారయ్యావు? ఎంతసేపు అదేదో మోసం చేయడానికి వచ్చిందని బయట గెంటేయండి అనడమే గాని నిజం తెలుసుకునే ప్రయత్నమే చేయవే. నువ్వు ఎంతో తెలివిగా ప్రవర్తించేదానివి, ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావే. వీళ్ళిద్దరు కార్లో రావటం మా కళ్ళారా మేము చూసామమ్మమ్మ. బావ షర్ట్ మీద చూడు, ఇదిగో లిప్స్టిక్ మరకలు చూడు. సాకేత్, అసలేం జరిగిందో చెప్పరా? గ్రాని, నేను కార్లో వస్తున్నాను. నా కార్ రిపేర్ అయింది. ఇంతలో నీ కార్ రావడం చూశాను. మరో దారి లేక, అయినా ఇప్పుడు కార్లో తీసుకెళ్తే తప్పేంటి? తప్పేం లేదు. మా గ్రాని నిన్ను నన్ను ఇలా చూస్తే నన్ను ఊతిగా ఆరేస్తుంది. నిజాయితీగా జరిగింది చెప్పడంతోనే నువ్వెంత మారేవో నాకు అర్థమైందిరా. వాళ్ళు రావటం మాత్రమే చూశారు గాని అలా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పుడైనా గమనించావటే? ఏంటమ్మమ్మ గారు మీరు అనేది? వాళ్ళేదో 4 మాయ మాటలు చెప్తుంటే మీరు కూడా నమ్మేస్తున్నారా? సీత, మాయ మాటలు కాదు. ఏం జరిగింది బావా? ఎందుకు మీరు అలా కలిసి వచ్చారు, ఎందుకు కలిసి రావాల్సి వచ్చింది అని అడిగుంటే వాడు సరైన సమాధానం చెప్తుండే.